అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి వాలంటీర్లకు ఒక మంచి శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే ఈ వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా? ఉండదా? అని అనుకుంటున్న సమయంలో ఇప్పుడు ఈ సెప్టెంబర్ మంత్‌కి అంటే ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి సాలరీ అనేది ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో వాలంటీర్లు 1,50,000 58 మంది వాలంటీర్లకు ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి సాలరీ బిల్లు పెట్టాలని ఏపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఒక జీవోని తీసుకురావడం జరిగినది. ఇప్పుడు ఆ జీవో ప్రకారము ఈ నెల 18 అంటే సెప్టెంబర్ 18 లోపల రెగ్యులర్ బిల్ అనేది ఈ వాలంటీర్లకు పెట్టాలని ఆ జీవోలో పేర్కొనడం జరిగింది. ఎవరికైతే ఈ సెప్టెంబర్ 18 లోపు శాలరీ అనేది పెట్టలేదో అటువంటి వారికి ఈ సెప్టెంబర్ 19 నుంచి సెప్టెంబర్ 30 అంటే లాస్ట్ తారీఖు ఈ రోజు సెప్టెంబర్ 30 లోపల సప్లిమెంటరీ బిల్ ద్వారా వీరికి శాలరీ బిల్లు పెట్టాలని ఏపీ ప్రభుత్వం కూడా ఒక జీవో విడుదల చేయడం జరిగినది. ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో వాలంటీర్లు అటువంటి వారు ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చింది కాబట్టి మీ యొక్క సచివాలయాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ కానీ అక్కడ ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ కానీ మీ యొక్క రిక్వెస్ట్ చేసుకొని ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ మంత్కు సంబంధించిన శాలరీ బిల్ అనేది పెట్టించుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజే చివరి తారీఖు కాబట్టి ఖచ్చితంగా మీరు సప్లిమెంటరీ బిల్లు ద్వారా ఈ సెప్టెంబర్ మంత్కు సంబంధించిన జీతం అనేది మీరు అక్టోబర్లో పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు చివరి తేదీ కాబట్టి ఖచ్చితంగా మీరు మీ యొక్క సచివాలయ దగ్గరికి వెళ్ళి రాజీనామా చేయని వాలంటీర్లు మీ యొక్క బిల్ అనేది మీ శాలరీ బిల్ అనేది పెట్టించుకుంటే మీకు ఖచ్చితంగా అక్టోబర్ నెలలో ఈ నెలకు సంబంధించిన అమౌంట్ అనేది మీ ఖాతాల్లో వచ్చి పడడం కూడా జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే వాలంటీర్లు ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకొని వెంటనే మీ యొక్క సచివాలయాల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క పని చేసుకోండి. మీ యొక్క జీతం అనేది మీ ఖాతాల్లోకి జమ అవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఒక రకంగా ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఉండదు అని కొందరు అంటున్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంటుందని కొందరు ఉంటుంది అని కొందరు, ఉండదు అని కొందరు. సారీ, బై మిస్టేక్ అది జరిగింది. ఉంటుందని కొందరు, ఉండదని కొందరు. కాబట్టి ఇప్పుడు ఈ శాలరీ బిల్లు పెట్టే ఆప్షన్ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాలంటీర్ల వ్యవస్థ అనేది ఉంటుంది. కానీ వీరిని ఎప్పటి నుంచి విధులలోకి తీసుకొని వీరికి 10,000 జీతం ఇస్తారు అనేది ఇంకా మనకి తెలియాల్సిన సమాచారం. కాబట్టి ఒక అఫీషియల్ అప్డేట్ అంటే ఏపీ ప్రభుత్వం నుంచి అప్డేట్ వచ్చిన తర్వాతనే మనం అఫీషియల్గా అక్కడ నుంచి అప్డేట్ వచ్చిన తర్వాతనే నేను మీకు వీడియో రూపంలో మీకు తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను. మనకి ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అందినా కూడా నేను మీకు అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. గత వీడియోలో కూడా ఇచ్చుకుంటూ ఇలాగనే వస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించిన శాలరీ బిల్లు మీరు పెట్టించుకోవాలి ఖచ్చితంగా మీ యొక్క సచివాలయ దగ్గరికి వెళ్ళి. ఎందుకంటే ఏపీ ప్రభుత్వమే ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది కాబట్టి సప్లిమెంటరీ బిల్లు పెట్టించుకోవాలి. ఎవరైతే రెగ్యులర్ బిల్లు పెట్టించుకోలేదో అటువంటి వారు సప్లిమెంటరీ బిల్లు పెట్టించుకోవాలని ఒక ఏపీ ప్రభుత్వంలో జీవో కూడా తీసుకొచ్చింది. కాబట్టి నేను ఈ వీడియో చేసి మీకు తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను. ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో అటువంటి వాలంటీర్లకు మాత్రమే ఈ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఓకే, ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ఒక్కడ మరొకని నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, బంధువులు అలాగే వాలంటీర్లకు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వారు ఇప్పటికే అనేక ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఈ వీడియో వారు చూసి వారు శాలరీ బిల్ పెట్టించుకొని వాళ్ళ అవసరాలు కూడా తీర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ.